ఇక తదుపరి చూద్దాం. రాష్ట్రానికి సహకరించండి ప్రధాని మోడీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. రాష్ట్రానికి సహకరించాలని చెప్పి మరి టీపీసీసీ చీఫ్ చెప్పడం అయితే జరిగింది. ప్రధాని మోడీకి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి సహకరించాలని బహిరంగ లేఖలో 8 అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆమోదం, మూసీ పునరుజ్జీవానికి అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఈ లేఖలో మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొనడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక 12న కేసీఆర్ కీలక భేటీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారట. ఇక ఈ జూన్ 12 ఏదైతే ఉందో దాన్న కేసీఆర్ కీలక భేటీ కానున్నారు. 12న ఎర్రవల్లిలో ఈ నెల 12వ తేదీన ఎర్రవల్లిలో కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం కానున్నారు. సమావేశంలో కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మండలి ఉపనాయకులు పాల్గొనున్నారు. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదుపై కూడా చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి కీలక భేటీలో పార్టీ ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉంది, పార్టీని ఏ రకంగా నిలబెట్టాలి, ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా చాలా వీక్గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కనబడుతుంది. 3వ స్థానానికి పడిపోయిందా 4వ స్థానానికి పడిపోయిందా అన్నంత దారుణమైన సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఉన్నది అన్నమాట వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు యొక్క అద్భుతమైన పనితీరుతో కాంగ్రెస్ ఒకవైపు ఉంటే బీజేపీ కూడా తను నెమ్మదిగా తెలంగాణలో బలంగా చేకూర్చి ప్రభుత్వాన్ని స్థాపించడానికి తాను ఒక రకంగా ట్రై చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవిత తాను కూడా ముందు రేసులో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి పరిస్థితి ఎలా ఉండాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలన్న దాని మీద తర్జన పడతాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ కీలక భేటీలో ఇవన్నీ కూడా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత వర్క్ చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరోవైపు పార్టీని పునర్నిర్మించుకుంటాకి పార్టీలో ఎక్కడ లోపాలు జరిగినాయి, ప్రజల వ్యతిరేకత మనం ఎక్కడ కూడగట్టుకున్నాం, ఎక్కడ మూటగట్టుకున్నాం, మరి వీటన్నిటిని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలన్న దానిపై మంతనాలు జరిపే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని కూడా మనందరం కూడా తెలుసుకోవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తమిళనాట సరికొత్త చరిత్ర, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. అదిగో ప్రమాణ స్వీకారం చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు విజయ్. కానీ ఒక రకంగా చెప్పాలంటే తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయం సాధించే వరకు చాలా సులువుగా విజయ్ సాధించినా కూడా ఆ 4 రోజులు రాజకీయాలంటే ఇలా ఉంటాయా, రాజకీయం అంటే ఈ రకంగా ఉంటుందని ఆ 4 రోజులు నేర్చుకున్నాడేమో అనుకుంటే అతిశయోక్తి కాదేమో. తను ప్రభుత్వం స్థాపించడానికి ఏకంగా 5 పార్టీలతో తాను మరి పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. సింగిల్గా పోటీ చేసినప్పటికీ కూడా ప్రజలు మరి తాను సింగిల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేంత ఇవ్వపోయేటప్పటికీ కేవలం 10 సీట్ల నుంచి 11 సీట్ల అడుగులా ఆగిపోయేటప్పటికీ తాను మరి 100% పొత్తులతోనే వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో 4 రోజుల పాటు తర్జన భర్జనల మీద ఏదైతే వీసీకే కావచ్చు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, యుఎంఐ ఇలా రకరకాల పార్టీలన్నీ కలుపుకుని ప్రభుత్వాన్ని అయితే స్థాపించారు. ఎట్టకేలకైతే జోసెఫ్ విజయ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాట ఇలా ఒక కొత్త పార్టీ వచ్చి 7 ఏళ్ళు గడిచిపోయినాయి. తమిళ ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు సీఎంగా విజయ్ బాధ్యతలు అయితే స్వీకరించారు. మరి రానున్న రోజుల్లో పక్క రాష్ట్రాలకు కూడా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కూడా ఈయన ఒక స్ఫూర్తిగా నిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక 5 సంచలన దస్త్రాలపై విజయ్ తొలి సంతకాలు చేశారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా కేబినెట్ కూర్పు, మంత్రులుగా 9 మంది ప్రమాణం. మంత్రిగా విజయ్ భావోద్వేగ తొలి ప్రసంగం చేశారు. ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా రాహుల్ గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీకి మై బ్రదర్ అంటూ ఆహ్వానం. విజయ్ సర్కారు ఏర్పాటుపై రాహుల్ అభినందనలు. అగ్ర నేతలు, సినీ తారల రాకతో దద్దరిల్ల నెహ్రూ స్టేడియం. ప్రధాని మోడీ, సీఎం రేవంత్తో సహా దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు. సూటులో ప్రమాణ స్వీకారం, వెంటనే పని ప్రారంభించారు. మరి ప్రారంభించాలి కదా. మరి ఈ రకంగా తమిళనాడు రాజకీయ వేదికపై 6 దశాబ్దాల ద్రవిడ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. తమిళ వెట్రిక్ కళిగం టీవీకి అధినేత, వెండితెర వేల్పు దళపతి జోసెఫ్ విజయ్ ఆదివారం నాడు తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు అశేష జవాహిని అభిమానుల జయధ్వానాల మధ్య గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో పదవి స్వీకార ప్రమాణం చేయించారు. కేవలం పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే తన మేనిఫెస్టోతో
ప్రజల మనసు గెలుచుకుని తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే ప్రపంచం సృష్టించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం దేశ రాజకీయాలను ఒక సంచలనంగా మారింది. స్టేడియం లోపలే కాకుండా వెలుపల కూడా లక్షలాది మంది అభిమానులు దళపతికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అందరూ కూడా జయ ధ్వానాలు చేశారు. ఈ చారిత్రాత్మక వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సినీ రంగానికి చెందిన ఉద్దండులు సాక్ష్యంగా నిలిచారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాగా విజయాన్ని సాదరంగా ఆహ్వానించారు. రాహుల్ గాంధీ చేతిని పైకెత్తి విజయ్ అభివాదం చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామాజిక న్యాయమే లక్ష్యంగా కేబినెట్ కూర్పు, మంత్రులు 9 మంది ప్రమాణం చేశారు. ఇక నేను మీలో ఒకటిని భావోద్వేగ ప్రసంగంతో కదిలించిన నూతన ముఖ్యమంత్రి, సరికొత్త సెక్యులేషన్ సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీకి మై బ్రదర్ అంటూ ఆహ్వానం. కలం పట్టిన క్షణమే సంక్షేమ విప్లవం, ఉచిత విద్యుత్ బస్సు ప్రయాణంపై తొలి సంతకాలు, జాతీయ నేతల అభినందనలు, సెల్ఫీ వీడియోలతో చిరస్మరణీయ వేడుక కూడా జరిగింది. మరి విజయ్ యొక్క విజయానికి ఇది ఒక నాందిగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి విజయ్కి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నారు. ఇక మనకు తెలుసు తదుపరి బంగారం కొనడం మానేద్దాం, మహిళలకు మోడీ పిలుపునిచ్చారు. విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించండి అని చెప్పారు. ఎందుకంటే మనం బంగారం కొనడం ద్వారా విదేశీ మార్గద్రవ్యం పెరుగుతుంది కాబట్టి బంగారం కొనడాన్ని మానేయాలి అని చెప్పి, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించండి, వాటి వాడకాన్ని తగ్గించండి అని కూడా నరేంద్ర మోడీ పిలుపునివ్వటం అయితే జరిగింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యత ఇవ్వండి, ఇంధన పొదుపుగా వాడండి, కార్యాలయాలు ఐటీ కంపెనీలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వరకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీ సూచించారు. ప్రజలు వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కార్ల లాంటి పెద్ద వాహనాలను వాడినప్పుడు తమతో పాటు మరికొంతమందిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రపంచం ఎన్నో సవాళ్లు సంక్షోభాలను ఎదుర్కొంటుంది. పశ్చిమాసియా ఉక్రెయిన్ యుద్ధాలతో సప్లై చైన్ దెబ్బతింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంపై తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతరం పెరిగాయి. 2 నెలల నుంచి ప్రజలపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తుంది. ధరలను పెంచడం లేదు, ప్రజలపై భారం వేయడం లేదు. క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు నా వినతి, పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించుకోండి. విదేశీ మాదక ద్రవ్యాన్ని మరి మనం కాపాడుకోవాలి. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగులు పెట్టుకోవాలి. ప్రజా రవాణాలను వినియోగించాలి. మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలి. మధ్యతరగతి ప్రజలు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని ఆయన హితవు పలకటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే బరి తగ్గించిన అక్రమార్కులు. కొండాపూర్ సర్వే నెంబర్ 59 గల్లంతో 600 గజాల ప్రభుత్వ స్థల ఆక్రమణ, విలువ 10 కోట్లు పైన మాటే, నకిలీ పత్రాలతో అనుమతులు, 2 నిర్మాణాలకు స్టిల్డ్ ప్లస్ 3 ఫ్లోర్లకు పర్మిషన్లు, నిర్మించేది మాత్రం 7 ఫ్లోర్లు, ఆ పైన పెంట్ హౌస్ నిర్మాణాలు. సర్వే నెంబర్ 60లో జీహెచ్ఎంసీ అనుమతులు పొంది సర్వే నెంబర్ 59లో గల ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్ అధికారులు కనుసన్నలోనే అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. రాజధాని నడిబొడ్డు సైబరాబాద్ కోవిరు కమిషనర్ కార్పొరేషన్ పరిధిలో కొండాపూర్లో అక్రమార్కులు బరి తెగించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆత్మీయుల